అనగనగా అలకాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గోవిందం అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకు ఆనందం బరువు బాధ్యతలు లేకుండా తండ్రి సంపాదించిన డబ్బు ఖర్చు చేసేవాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన గోవిందం ఒకరోజు చింతబరిగెతో ఆనందాన్ని చావబాది డబ్బు సంపాదిస్తేనే కానీ ఇంటికి రావద్దని చెప్పి ఇంటి నుంచి పంపేశాడు. ఆ బాధతో ఆనందం పొరుగురికి వెళ్దామని సిద్ధమయ్యాడు. ఆనందం ఊరి చివరకు చేరుకునేసరికి చీకటి పడింది. ఊరి పొలిమేర దాటాక అదంతా చిట్టడవి. చెట్లు, చేమలు, జంతువులు తప్ప ఇంకేమి కనిపించడం లేదు. ఆనందానికి భయం వేయసాగింది. బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ చూశాడు. దూరంగా ఒక సింహం గర్జిస్తూ కనిపించింది. వెంటనే ఆనందం భయంతో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ భయంలో ఆనందానికి మాటలు వినిపించసాగాయి. ఎక్కడి నుంచి అబ్బా ఈ మాటలు వినిపిస్తుంది అని చెవులు రెక్కించి వినసాగాడు. అప్పుడు చూశాడు ఆనందం. అక్కడే చెట్టుపై 3 దయ్యాలు కూర్చొని ఉండడం. ఆనందానికి ఒంట్లో వణుకు పుట్టేసింది. చెమటలు పట్టేశాయి. అందులో ఒక దయ్యం ఇలా అంటుంది, నేను మనిషికి పిచ్చి తగ్గించే ఒక మూలికను కనిపెట్టాను. దాన్ని మా ఇంటి వెనక చెట్టు కింద ముంతలో దాచి పూడ్చిపెట్టాను అంది. అప్పుడు వెంటనే రెండో దయ్యం ఇలా అంటుంది, నేను జీవించి ఉండగా బోలెడు ధనం సంపాదించాను. అది పెద్ద కొయ్య పెట్టెలో పెట్టి మా ఇంటి మధ్యలో పూడ్చిపెట్టాను అంది. వెంటనే మూడో దయ్యం ఇలా అంటుంది, నా దగ్గర ఒక మహత్తరమైన కత్తి ఉంది. దాంతో ఎంతటి వీరున్నైనా జయించవచ్చు. అది మా ఇంటి చారులో ఉంది అంది. ఆనందం భయంతోనే ఆ 3 దయ్యాల మాటలు విని చడి చప్పుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే మరుసటి రోజు ఆనందం అతని పొరుగురులో ఉండే రాజ్యానికి చేరుకున్నాడు. ఆ ఊరి మహారాజుకి ఒక కూతురు ఉండేది. ఆ కూతురు పిచ్చిదానిలా ప్రవర్తించేది. అయితే ఆ మహారాజు తన కూతురికి ఎవరైతే పిచ్చి తగ్గిస్తారో అతనికి తన కూతురు వివాహం జరిపిస్తానని చాటింపు వేశాడు. ఈ చాటింపు విన్న ఆనందం మొదటి దయ్యం చెప్పిన చోటికి వెళ్ళి మూలిక తెచ్చి రాజకుమార్తెకి పిచ్చి తగ్గించేశాడు. ఈ విషయం విని మహారాజు సంతోషించాడు. కానీ రాజు ఆనందంతో ఇలా అన్నాడు, నువ్వు ధనవంతునివి కాదు. ఇంత డబ్బు, రాజ్యం నీకు అప్పగించడం ఎలా చెప్పు ఆనందం అన్నాడు. దాంతో ఆనందం రెండో దయ్యం చెప్పిన చోటికి వెళ్ళి ధనరాశులు అన్నీ తెచ్చి రాజుకు ఇచ్చాడు. మహారాజు చాలా సంతోషించాడు. కానీ మళ్ళీ ఆనందంతో మహారాజు ఇలా అన్నాడు, ఆనందం, నువ్వు మహావీరునివి అవునో కాదో తెలియకుండా నిన్ను నా అల్లుణ్ణి చేసుకోవడం ఎలా చెప్పు ఆనందం అన్నాడు. దాంతో ఆనందం మూడో దయ్యం చెప్పిన చోటికి వెళ్ళి ఆ మహత్తరమైన కత్తి తెచ్చి రాజు చెప్పిన వీరులందరినీ జయించి రాజు మెప్పు పొందాడు. దాంతో మహారాజు చాలా ఆనందించి తన రాజకుమార్తెను తనకిచ్చి వివాహం చేసి ఆనందాన్ని రాజ్యానికి రాజును చేశాడు. ప్లీజ్ గైస్ దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.